ఇప్పుడు ఒక ఆదివారం రోజు కొంతమంది ప్రజలు వచ్చి పోతా ఉన్నారనుకో, ఆదివారం నువ్వు కూడా కేవలం వచ్చిపోయే వ్యక్తివి కనుక ఉండకూడదు. ఒక ఆదివారపు ఆరాధన జరిగితే ఆ ఆదివారపు ఆరాధనలో నీ ప్రయాస ఖచ్చితంగా ఎంతో కొంత దేవుని ఇంట్లో ఉండి తీరాలి. అటు కాకుండా జస్ట్ నేను వస్తాను, ఆరాధనకి అటెండ్ అవుతాను, అది కూడా సగం తర్వాత ఎప్పుడో వస్తాను, జస్ట్ కొంచెం సేపు అటెండ్ అవుతాను, వెళ్ళిపోతానంటే అది ప్రయాస అనరు, జస్ట్ అటెండెన్స్ అంటారు. ప్రయాస అంటే ఇక్కడ సమకూర్చబడేటువంటి బిడ్డలకు అది సౌండ్ సిస్టమ్ కావచ్చు, వంట పరిచర్య కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, లేదా ఈ లైవ్ కావచ్చు, లేదా మందిరం ఊడటం కావచ్చు, ఈ ప్రాంగణాన్ని ఏదైనా కావచ్చు, నీ ప్రయాస ఉండాలి. జస్ట్ వచ్చిపోయే వ్యక్తిగా ఉంటే ప్రభు దగ్గర నుంచి నువ్వు ప్రతిఫలం పొందలేవు. ప్రతి ఆదివారమే కానీ, లేదా ఎవరైనా దైవజనులు వచ్చారు, లేదు విడి రోజులు ఏదైనా పరిచర్య ఉంది, ఖచ్చితంగా నీ ప్రయాస ఉండాలి. అలా ఉంటేనే నీకు రావలసిన ప్రతిఫలము ఖచ్చితంగా ఇచ్చి తీరతాడు నా యేసయ్య.